హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈశాన్య మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో భారీగా కురనున్నటువంటి వర్షాలు. వివరాల్లోకి వెళ్లి వాతావరణ పరిస్థితులను తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదవుతుంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో రానున్నటువంటి 24 గంటల పాటు 10 నుంచి 15 సెంటీమీటర్ల రికార్డు స్థాయి వర్షపాతం నమోదవుతుందని, దీంతో ప్రజలందరూ అప్రమత్తతగా ఉండాలని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. అరకు, పాడేరు, లంబసింగి, సీతమ్మధార, టెక్కలి, రాజమహేంద్రవరం, ఐపోలవరం, బొబ్బిలి, కాకినాడ, తుని, రాజమండ్రి, అమలాపురం ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదవుతుంది. ఇక మధ్యాంధ్ర, గుంటూరు, కృష్ణా, తూర్పుగోదావరి జిల్లాలకు కూడా ఈ వర్షాలు విస్తరిస్తాయి. ఈ రోజు రాత్రికి తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదవుతుంది. రాయలసీమ వ్యాప్తంగా పొడి వాతావరణం కొనసాగుతుంది. హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా ఈ రోజు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదవుతాయి. ఉత్తర కోస్తా, అదేవిధంగా ఉత్తర తెలంగాణ భాగాల్లో మాత్రం భారీ వర్షపాతం ఉంటుంది. ఆదిలాబాద్, నిజామాబాద్, ఆసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, మంచిర్యాల, మేడ్చల్, సిరిసిల్ల ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదవుతుంది. ఇది ప్రస్తుతానికి ఉన్న వెదర్ అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.